హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏంటంటే జర్నీలో ఉన్నానమాట. తోటికి వెళ్తున్నాను. కొంతమంది అంటున్నారు అనమాట, అక్క ఒరిజినల్ ఫేస్ చూపియక్క అని చెప్పేసి. అందుకని యూట్యూబ్లో పెట్టేది ఒరిజినల్ ఫేస్, డూప్లికేట్ పెడుతున్నాను. ఇదే నా ఒరిజినల్ ఫేస్. చూడండి, బస్సులో ఉన్నాను, కనిపిస్తుందా? అందరూ అంతా బస్సులో ఉన్నాను అనమాట. డ్యూటీకి వెళ్తున్నాను. చెప్తున్నారు, అక్క ఏ ఊరు ఫస్ట్ గానే చెప్పొచ్చు కదా అని చెప్పేసి. నాకే తెలియదు ఏ ఊరు. నేను మీకు ఎలా చెప్పాను ఫ్రెండ్స్? ఎందుకంటే నాకు 4 గంటలకి నా ఫోన్కి మెసేజ్ వస్తుంది అనమాట, పలానా ఊరు వెళ్ళాలి అని చెప్పేసి. దాని ప్రకారం ఒంగోలు వచ్చేసి, అంటే ఒంగోలు పక్కన కదా మా ఊరు, కాబట్టి ఇప్పుడు కొత్తగా అన్ని సిస్టాలు మార్చేశాను అనమాట. ఒంగోలు వచ్చేసి సంతకం పెట్టి నేను బయలుదేరాలన్నమాట. అందుకని నేను ఏంటంటే ఒక్కరోజు కుదిరితే వీడియో తీయడానికి, ఒక్కరోజు కుదరదు. కాకపోతే 2-3 అడిగారు కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు నేనైతే బస్సులో ఉన్నాను, వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది చెప్పగా సాయంత్రం చూపిస్తాలేదు మీకే. సరే నా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఇందాక ఒక వీడియో తీసాను కానీ అది పోయిందన్నమాట. అంటే డిలీట్ అయిపోయింది, నా చేదైతే డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దాంట్లో మంచి వేరే సీన్ చూపించాను, బ్యాడ్ లక్ డిలీట్ అయిపోయింది అనమాట. నువ్వు ఎందుకన్నా ఆడవాళ్ళని టార్గెట్ చేస్తావు అనే దానికి ఎగ్జాంపుల్ చూపిద్దాంలే అని అనుకున్నాను, కానీ అది నా దురదృష్టం, అవతల వ్యక్తి అదృష్టం అనమాట. అంతకే డిలీట్ అయిపోయింది. కొంతమంది ఆడవాళ్ళు ఎట్టుంటారంటే, జనం ఉన్నారని కూడా తెలియదు. ఇది అక్క ఆడవాళ్ళు బాధలు అది మీరు అంటారు, నేను తప్పు అని అన్నాను. ఏదైనా కానీ చేసే 4 గోళ్ల మధ్య చేయాలి కానీ నలుగురు మధ్య చేయకూడదు అనేది నేను అనేది. ఎందుకంటున్నానంటే, ఎవరి పరిస్థితులు వాళ్ళకి బాగాలి, ఓకే ఒప్పుకుందాం. కానీ మనం అదే అంటారు చూడు, చికెన్ తింటున్నామని ఎముకలు మెల్ల చేసుకుని తిరుగుతాము అన్నట్టు. విచ్చలు వీడి ఎందుకు చేస్తున్నారు ఆడవాళ్ళు నాకు అర్థం. అలా ఏదన్నా ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయిందనుకో, లేదు లవర్సే అనుకో, లేదు వేరే వ్యక్తి అనుకో, రూములు ఉన్నాయా లేవా? పట్టపగులు బస్సులో ఒక 50 మంది జర్నీ చేస్తామంట. 3 నెంబర్ కూర్చునే సీట్లో వీళ్ళిద్దరే, అంటే 3 నెంబర్కి టికెట్ తీసుకున్నారు, కానీ ఇద్దరే కూర్చున్నారనమాట. కూర్చున్నప్పుడు ఎట్లుండాలి, పక్కన జనం ఉన్నప్పుడు ఎంత డీసెంట్గా ఉండాలి. నాకు తెలిసి వాళ్ళు అయితే ఫ్యామిలీ అయితే కాదు, భార్యాభర్తలు అయితే కాదు. ఎలా ఉండాలి, చూసే వాళ్ళందరూ కూడా అనిపించుకోకూడదు. అర్థమైందా? ఒకవేళ మీరు నిజంగా భార్యాభర్తలు అయితే అట్లా ఉండరు. నేను అందుకనే చెప్తున్నాను. కానీ అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు కోపం వస్తుంది. కోపం వచ్చి నా కోపాన్ని నేను ఎత్తపరుచుకుంటాను. తప్పే ఉంది దానికి. అక్కడ ఆడవాళ్ళనే నువ్వు టార్గెట్ చేస్తావంట అంటారు. అది మీరు కానీ